ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ముందే మన ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొన్నటి దాకా ఈవెంట్స్ ఫుల్ బిజీ ఉండే, పెళ్ళిళ్ళ వాటర్ తాగేసరికి వాయిస్ బొంగైంది. ఇది వాయిస్ వస్తలేదు ఇక మొత్తానికి. ఇవాళనైతే 13వ తారీఖు, ఇవాళ ఏంటి మంగళవారం. దాదాపుగా మేము వీడియో తీయక ఒక 2 వారాలకి ఏమో ఎక్కువ అవుతుంది లాంగ్ వీడియో తీయక. ఎందుకనంటే తీసే అంత టైం లేకుండే, స్టూడియోలో ఫుల్ ఈవెంట్స్ తీసినాయి, అన్ని వర్క్ చేసేవి ఉండే, ఫుల్ బిజీ ఉండే. అందుకని చెప్పి లాంగ్ వీడియో తీసే అంత లేకుండే. ఇంకా మా వాళ్ళు అయితే లేవలే, టైం వచ్చేసి 7:30 అవుతుంది. మా బిడ్డ నేను మొన్న 11వ తారీఖు ఈవెంట్ తీసేసరికి ఫుల్ టైర్డ్ అయి ఉండే. ఇక గిప్పులు అన్నీ కాపీ చేయాలి. ప్రజెంట్ అయితే ఇంకేం కాపీ చేయాలి. ఇక ఇవాళనైతే స్టూడియోకి అయితే వెళ్ళాలి. మా మేడం ఇక ఒక 4 రోజులు నేను ఈవెంట్కి వెళ్ళి బయటకు పోయేసరికి మా మేడంకి మా బిడ్డ అట్టి పనులు తింటా అంటే తీసుకురాలేదు. తీసుకొచ్చి పెట్టినా, కానీ అది ఇప్పుడు మేము ఎట్లా 2nd ఫ్లోర్లో ఉంటాం, 5 ఫ్లోర్లు ఉంటాం కాబట్టి అది హీట్కి ఇవి ఆల్రెడీ మొత్తం నల్లగా అయిపోతాయి. అందుకని చెప్పి ఇక నిన్న ఈవినింగ్ రాత్రి 9 గంటలకు రాగా తీసుకొచ్చేసిన. ఇది పాలు అయితే వచ్చినాయి. ఇంకా మా వాళ్ళు అయితే లేవలే పాపం. ఎందుకు లేవలే అంటే మా బిడ్డ ఇక సతాయిస్తాంది. పోతే నేను అనుకునేది ఏంటంటే మధ్యాహ్నం పండబెట్టకపోయినా కానీ రాత్రి కూడా వండుకుంటలేదు. అందుకని చెప్పి ఆ హెల్త్ కూడా అటు ఇటు అప్సెట్ అయిపోతుంది అని చెప్పి సైలెన్స్గా ఇక ఫిల్టర్లో అయితే నీళ్ళు వచ్చిన. నేను వచ్చేసి నిన్న సోమవారం కాబట్టి ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత బోళ్ళన్నీ నేను దోమలేదు. తిన్నాక నేను పొద్దుగాల 9:30కే వండుకున్నా. 9:30 వండుకొని ఇవాళ 6:37కి లేచిన. ఇక బోళ్ళు అన్నీ మా మేడ ఏదో నేను ఏం దోమలేదు పాపం. చూపిద్దాం ఒకసారి. ఇవన్నీ బోళ్ళు అన్నీ దోమేసినాం. ఇది నిన్నటిదే కొంచెం పప్పు ఉండే, ఎందుకంటే రాత్రి మా బిడ్డ 12 అయ్యేదాకా ఇట్లా వండుకుంటలేరు కదా, ఏమన్నా ఆకలి అవుతుంది కావచ్చు అని చెప్పేసి అయితే పెట్టేసుకున్నా. ఇక మా వాళ్ళు ఇప్పుడు టైం వచ్చేసి ఇక లైట్ బంద్ చేద్దాం. ఇక టైం చూడండి 7:40. నిన్నటి పాలు 2-3 రోజులు నేను ఇంట్లో లేకపోయేసరికి స్టూడియోలో ఒకసారి పాలని పెరుగు తోడేసింది. ఇక మా మేడం ఏం కూర అంటుంది. ఇలా కూరగాయలు ఏమేమి ఉన్నాయి, ఇక మామిడికాయలు ఉన్నాయి, ఇక ఇది పాతది పెరుగు ఒకటి, ఇక టమాటాలు పచ్చిమిరపకాయలు ఉన్నాయి ఆల్రెడీ. ఓకే, వంకాయలు ఉన్నాయి. వంకాయ వండుతుంది కావచ్చు నా ఉద్దేశం. ఓకే, గుడ్ మార్నింగ్. గింత పొద్దు లేట్గా లేచిన. అది ఈ వారం రోజులు ఫుల్ టార్చర్ చేసిందా. నేను ఈవెంట్స్ వచ్చేసరికి 2 వారాలే వేయలే మన లాంగ్ వీడియోలు. ఇలా బాగా రోజులు అవుతుంది వీడియోలు తీయక మనం. ఎందుకంటే మనకు తీసే అంత ఓపిక లేదు. ఇప్పుడు పెళ్ళి తిరిగి వచ్చేసరికి కూడా ఫుల్ ఇబ్బంది అయింది. అది లేచిందా, ఇంకా లేవది. కొంచెం కూడా అయిపోయింది. అత్తారు ఇదంతా ఉడిచినాను ఇప్పుడు. మంచి పని చేసిన. బోళ్ళు అయితే ఒక్కొక్కటైతే చదరాలి. ఎందుకంటే ఒక్కరు పని చేసుకుంటే ఒక్కరు ఇంట్లో ఒక్కరు పని చేస్తే ఇంకొక పని చేస్తేనే సెట్ అవుతుంది. మళ్ళీ మా బిడ్డతోనైతే అసలు వశమే కాదు మొత్తానికి. అయితే అది లేచినప్పుడు పని చేసుకున్నాడు అంటే రోగాలు తిరుగుతుంది. అందుకని చెప్పి మా మేడం పాపము, మా పాపని ఎత్తుకున్నా నేనైనా పని చేస్తాను, నేను ఎత్తుకున్నా మా పాప అయినా మా మేడం పని చేస్తుంది. లేకపోతే మాత్రం వర్కౌట్ కాదు. మేము ఫస్ట్ పుట్టిన కాన్సెల్ మా బిడ్డతోనైతే కష్టపడుడే. గ్యాస్ తక్కువ పెడదామన్నా గ్యాస్ అదేంటిది ఆఫ్ అయినట్టున్నది. ఎండకి ఏర్పడలేదు, కానీ తక్కువ ఏం కాలేదు. ఇవైతే పెట్టేసుకోవాలి. ఇంకొక 2 నిమిషాలు అయితే ఇక మా వాళ్ళు లేపుతుంది నాకు తెలిసి. అయితే లేచిన తర్వాత అది అంగడయ్యా. ఇవాళ అయితే వాటర్ అయితే ఇంట్లో పోతాను. కూల్ వాటర్ దానికి ఉన్న డబ్బా వలిగింది, ఇట్లా హ్యాండిల్ పట్టుకునేది వలిగింది. చాయ్ అయిపోయిందా? గడ్డు ఉన్నది పక్క పెట్టేసి చాయ్ కంప్లీట్. ఇవాళ ఏం కూర అన్నాడు? వంకాయ కూర, గోంగూర పచ్చడి ఒకటి, కొంచెమే ఉన్నాయి కానీ మరి. ఇవాళ గోంగూర పచ్చడిను వంకాయ కూర. ఇక కంప్లీట్ అయిపోతుంది ఆల్రెడీ. చాలు. ఇక చాయ్ అయితే పోయి ఈ పక్క పెట్టేది. ఈ 2 డబ్బాలు చాలు, మనం తాగలేము కాబట్టి. పెళ్ళిళ్ళల్లో నీళ్ళు తాగి గొంత అంతా సర్ది పెట్టింది. అయిపోయిందా? గోంగూర పచ్చడికి అయితే కొన్ని పల్లీలు వేయించుతానా. గోంగూర, వంకాయ కూరకి అన్ని రెడీ ఉన్నాయి. ఇప్పుడు ఆ పచ్చిమిరకాయలు అన్ని గోంగూరకేనా? గోంగూరకి. రైస్ ఎట్లా ఇంకా నానే పెట్టిన ఇంకా చేయలే. ఓకే, ఇవాళ అయితే 2 కూరలు.
అయితే ఇవాటికైతే ఇది తెరిచినాక అయిపోతుంది. అది లేవక ముందు అయితే పని అయితే అవుతుంది పచ్చి. కంప్లీట్ అయితే ఓకేనా ఫ్రెండ్స్, ఇక పని అయితే ఇట్లా కంప్లీట్ అయిపోయింది. ఇక మాకు కూడా ఉడకపోతుంది అని చెప్పి ఫ్రెష్ అప్ అయినా రెడీ అయిపోయినాం. ఇక ఇట్లా వంకాయ కూరను గోంగూర పచ్చడి అంటే తినకపోవచ్చు, కానీ గోంగూర పచ్చడి ఇప్పుడు అయితే మొత్తం ఒకటేసారి అవుతుందా? ఒకసారి అవుతుంది. లేకపోతేనేమో ఇక నేను వంకాయ కూర అయిపోయినాక కొంచెం కొంచెం అన్నం తినేసి స్టూడియోకి వెళ్ళుడే. లాస్ట్ వరకు మన ఛానల్ చూసామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.